హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు చిన్న శ్రావణ్ అఫిషియల్. సో ఈరోజు మన వీడియోలో ఎంఐ బ్యాండ్ 5 అయితే మనం అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాం. మంచి బ్యాండ్ అనమాట. అది అంటే స్క్రీన్ పరంగా అయితే డిస్ప్లే పరంగా కానీ అందులో ఫీచర్స్ కూడా చాలా బాగుంటుంది. సో మనం ఏం తీసుకున్నా కూడా సేమ్ సిమిలర్ ఫీచర్స్ అయితే ఉంటాయి, బట్ మనకి మోడల్స్ అనేది మారుతూ ఉంటాయి, అంతే డిఫరెన్స్. ఇప్పుడు మనం ఎంఐ బ్యాండ్ 5 అయితే అన్బాక్సింగ్ చేసి అయితే చూసేద్దాం. ఓకే, ఇదే అనమాట ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 5. ఓకే, మనకి బాక్స్లో అయితే ఫస్ట్ మనకైతే యూజర్ మాన్యువల్ అయితే వచ్చింది. దీన్ని మనం ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి అయితే కంప్లీట్ గైడెన్స్ అనేది ఇందులో ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇందులో నుంచి అయితే చూసి దాన్ని ఎలా ఆన్ చేయాలి, సో దాన్ని ఎలా ఆపరేట్ చేయాలి అనే దాని గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇందులో అయితే లభిస్తుంది. తర్వాత వచ్చి మనకి ఛార్జింగ్ కేబుల్ అయితే వచ్చింది. ఇదైతే మనకి మ్యాగ్నెటిక్ ఛార్జ్తో వచ్చింది. ముందైతే మనము రిమూవ్ చేసి ఛార్జ్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు అవసరం లేకుండా అయితే ఈ కేబుల్ అనేది ఇచ్చారు. ఇది మంచి మూవ్ అనుకోవచ్చు ఎంఐలో అయితే. సో బాక్స్లో మనకి అన్నింటితో పాటు వచ్చింది ఇది వాచ్ అనమాట. ఇది అనమాట మెయిన్ ప్రోడక్ట్ మనకి. దీన్ని బిల్డ్ క్వాలిటీ మీరే చూడొచ్చు. సో చాలా ప్రీమియంగా అయితే ఉందన్నమాట. సో స్ట్రాప్ కూడా మీకు ఇది నచ్చితే ఇది ఉంచుకోవచ్చు, లేదంటే మీరు ఎంఐ అది అఫిషియల్ సైట్ ఉంది కదా అందులో నుంచి కానీ, లేదంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్లో నుంచి మీకు నచ్చిన స్ట్రాప్ని అయితే దీని సైజ్కి సంబంధించి మీరైతే బుక్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట. సో ఇది 1.1 ఇంచ్ స్క్రీన్స్ అయితే వస్తుంది. ఆండ్రాయిడ్ స్క్రీన్ ఇది. సో మనకి 1999 రూపాయలకైతే ఈ వాచ్ అయితే మనకి వచ్చిందనమాట. సో ఆ బడ్జెట్లో ఆండ్రాయిడ్ స్క్రీన్తో ఈ ఫీచర్స్ అంటే మనము దీన్ని మన స్విమ్మింగ్ యూజ్ చేసేటప్పుడు 50 మీటర్స్ వరకు అయితే దీన్ని డెప్త్కి అయితే తీసుకెళ్ళచ్చు అనమాట. సో రెయిన్లో కూడా దీన్ని మనము యూజ్ అయితే చేయొచ్చు. సో అందుకోసమని అయితే నేను దీన్ని పర్చేస్ చేశాను. సో ఇప్పుడు దీన్ని ఒకసారి మనం ఆన్ చేసి ఇది ఎలా వర్క్ చేస్తుంది, దీనికి ఏ యాప్ కావాలి అని దాని గురించి అయితే ఇప్పుడు మనం చూసేద్దాం. ఓకే, ముందుగా అయితే మనం ప్లే స్టోర్లోకి అయితే వెళ్ళేసి ఇక్కడ మనం ఎంఐ ఫిట్ అని అయితే ఉంటుందన్నమాట యాప్. దాన్ని అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సెర్చ్ బార్లో వచ్చి మీరు ఎంఐ ఫిట్ అని అయితే కొట్టచ్చు. సో ఎంఐ ఫిట్ అని కొట్టగానే మనకి యాప్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. దీన్ని అయితే మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోండి. సో ఇన్స్టాల్ అయితే అయిపోతుంది అన్నమాట. ఇక్కడ మీరు ఓపెన్ అయితే చేయండి. సో ఇక్కడ మనం ఎంఐ అకౌంట్తో అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓకే, మనకైతే ఈ విధంగా అయితే యాప్ అయితే ఓపెన్ అవుతుంది మన ఎంఐ అకౌంట్తో లాగిన్ అవ్వగానే. సో ఇక్కడైతే మీరు అలాగనే ఇచ్చేయండి. సో ఈ విధంగా ఇక్కడ మీరు అంటే మీ గోల్ని అయితే ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వాచ్ని దీన్ని అయితే పే చేసి చూస్తాము. సో ఇక్కడ వాచ్ని అయితే పేరింగ్ మోడ్లో అయితే పెట్టాము. ఇక్కడైతే వాచ్ని అయితే మనము సెట్ చేయాల్సి ఉంటుంది. బ్యాండ్ అగ్రీ. సో ఇలా మీరు సెర్చ్ చేస్తే కనుక మనకి ఇక్కడ పెయిర్ అనేది వస్తుందన్నమాట. సో పెయిర్ సక్సెస్ఫుల్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో మొబైల్లో కూడా పెయిరింగ్ అయితే అవుతుంది. సో ఈ విధంగా అయితే మనం ఆ బ్యాండ్కి మొబైల్ని అయితే పెయిర్ అయితే చేసుకోవాలన్నమాట. సో బ్యాండ్ కనెక్ట్ అవ్వగానే మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. సో దాని ఛార్జింగ్ పర్సెంటేజ్ మీరు చూడొచ్చు, 9% అయితే ఉంది. ఇక్కడ మీరు స్క్రీన్ని లాక్ చేయొచ్చు, అన్లాక్ చేయొచ్చు అనమాట. సో ఆ ఫీచర్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చి మనకి ఇన్కమింగ్ కాల్ అయితే ఉంది. సో ఇక్కడ నుంచి మనం ఇన్కమింగ్ కాల్ని అయితే లిఫ్ట్ అయితే చేయలేము, ఓన్లీ మనం డిస్కనెక్ట్ అయితే చేయొచ్చు, అలాగే సైలెంట్ మోడ్లో అయితే పెట్టచ్చు అనమాట. సో థర్డ్ ఆప్షన్ వచ్చి మనకి ఈవెంట్ రిమైండర్. మీరు ఏదైనా ఈవెంట్స్ మీరు దాంట్లో అలర్ట్ వేసుకుంటే కనుక సో అది మనకి రిమైండ్ అయితే చేస్తుంది అనమాట. ముందుగానే మీరు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఇంకా అలారం ఫీచర్ కూడా ఇందులో ఉందన్నమాట. సో యాప్ అలర్ట్. సో మీకు ఏదైనా యాప్స్ కావాలంటే కనుక ఇందులో నుంచి అయితే మీరు ఏ యాప్ కావాలి అనే దాని గురించి అయితే ఇక్కడ ఉన్నాయి కదా యాప్స్ అయితే, సోషల్ మీడియా ఏదైనా యాప్స్ కానీ, వాట్సాప్ కానీ, సో ఏదైనా ఉన్నా కూడా మీకు ఏ యాప్స్ నుంచి నోటిఫికేషన్ కావాలనే దాని గురించి కూడా మీరు ఇక్కడ నుంచి అయితే
అయితే యాప్ అలర్ట్స్లో నుంచి అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చి ఐడియల్ అలర్ట్. ఇదైతే మనకి మీరు అంటే 1 అవర్గా 2 అవర్స్గా మీరు ఒకవేళ ఎక్కువసేపు కూర్చున్నారు, సో అటువంటప్పుడు మనకి ఈ ఐడియల్ అలర్ట్ ద్వారా అయితే మనకు ఒక అలారం లాగా అయితే వైబ్రేట్ అయితే అవుతుందన్నమాట మన మన వాచ్ వేసుకున్నప్పుడు. సో ఇదైతే మనకి ఒక మంచి ఫీచర్ అనుకోవచ్చు. ఎక్కువసేపు మనకు తెలియకుండానే కూర్చుంటూ ఉంటాం అన్నమాట కాలేజ్లో కానీ లేదంటే ఎక్కడైనా ఆఫీస్లో కానీ. సో అటువంటప్పుడు మనకి ఇది ఒక అలర్ట్ లాగా అయితే యూజ్ అవుతుందన్నమాట. సో ఐడియల్ అలర్ట్ అయిపోయిన వెంటనే మనకి ఇక్కడ ఫైన్ బ్యాండ్ ఉంది కదా, సో బ్యాండ్ మనకి ఎక్కడ ఉందనే లొకేషన్ అయితే ఇది చెప్తుందన్నమాట. సో డిస్కవర్ అప్పుడు ఇది మీకు అవసరం లేదు. సో యాక్టివిటీ హార్ట్ రేట్ షేరింగ్ ఇది. సో ఇది మనం ఎక్కడైనా షేర్ చేయాలనుకుంటే దీన్ని షేర్ అయితే చేసుకోవచ్చు. దీన్ని అయితే మనం అవసరం లేదు ఇది. సో దీన్ని అయితే వదిలేయండి. సో బ్యాండ్ లొకేషన్ మీరు లెఫ్ట్ హ్యాండ్కా రైట్ హ్యాండ్కా అనేది అయితే ఇక్కడ మీరు కన్ఫర్మ్ అయితే చేసుకోండి. సో రిమైనింగ్ లాంగ్వేజ్ అయితే మనకి ఇక్కడ 5 లాంగ్వేజెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ఇందులో మీరు ఇంగ్లీష్ అయితే చూస్ చేసుకోండి, రిమైనింగ్ మనకి అర్థం కాదు కాబట్టి. నెక్స్ట్ వచ్చి మీరు నైట్ మోడ్ కావాల్సింటే నైట్ మోడ్ కూడా ఇందులో అయితే ఆన్ చేసుకోవచ్చు. హార్ట్ రేట్ మానిటరింగ్, ఇందులో అయితే మీరు స్ట్రెస్ మానిటరింగ్ కూడా ఉంటుంది. సో ఒకవేళ మీరు ఓవర్ స్ట్రెస్ అయినప్పుడు ఇండికేషన్ అయితే ఇస్తుందన్నమాట. సో హార్ట్ రేట్ అలర్ట్ అనేది ఇక్కడ మీరు కావాలనుకుంటే ఎవ్రీ 10 మినిట్స్ అనేది ఉందన్నమాట. ఒకవేళ మీరు కావాలనుకుంటే ఒకవేళ తక్కువ ఇక్కడ ఎన్ని మినిట్స్లో 5 మినిట్సా 10 మినిట్సా 30 మినిట్స్గా అనేది అయితే సెట్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు కావాల్సిన సెట్టింగ్స్ అయితే ఇక్కడ నుంచి అయితే చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చి మనకి షార్ట్ కట్ సెట్టింగ్స్ అనమాట. సో ఇందులో మీకు ఏది కావాలి ఏది వద్దు అనే దాని గురించి అయితే, ఏది ముందు కావాలి ఏది వెనుక వేసుకోవాలి అనే దాని గురించి అయితే షార్ట్ కట్లు అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది చాలా సింపుల్గానే ఉంటుంది. తర్వాత మనకి డిస్ప్లే సెట్టింగ్, ఇందులో మనకి స్టేటస్ కానీ తర్వాత హార్ట్ రేట్ కానీ నోటిఫికేషన్స్ కానీ దీనికి సంబంధించిన ఏ విధంగా సెట్టింగ్స్ కావాలన్నా కూడా ఇక్కడ నుంచి అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. తర్వాత మనకి వర్కౌట్ సెట్టింగ్స్, ఇందులో మనకి ఎన్ని మోడ్స్ ఉన్నాయి, సో ఇండోరా అవుట్డోరా లేదంటే మీరు వాకింగ్ చేస్తున్నారా, సో యోగా చేస్తున్నప్పుడు, సో ఇలాంటి వర్కౌట్ మోడ్స్ 11 అయితే ఉన్నాయి మనకి ఇక్కడ. సో మీరు ఏది కావాలంటే అది ఏది చేస్తున్నారో అప్పుడైతే మీరు చెక్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఓవరాల్గా అయితే ఇంకా రిమైనింగ్ అంతా నార్మల్గానే అయితే ఉందన్నమాట. సో ఇది ఓవరాల్గా దీని యాప్ ఫీచర్స్ అయితే. సో మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఏమంటే, సో దీని డిస్ప్లే క్వాలిటీ గురించి అయితే మనం మాట్లాడుకోవచ్చు అనమాట. సో మీరు వాచ్ అయితే మీరు హ్యాండ్లో వేసుకున్న లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి స్క్రీన్ చూడొచ్చు, మీరు చాలా బ్రైట్గా అయితే ఉంటుందన్నమాట. మీరు బయట వేసుకొని పోయిన స్క్రీన్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇది. సో ఇందులో అన్నీ బాగానే ఉంటుంది కానీ బట్ హార్ట్ రేట్ ఏదైతే ఉందో అది మీకు కొంచెం ఎక్కువ అయితే చూపిస్తుంది. నార్మల్గా ఉన్నప్పుడు నార్మల్గా అయితే చూపిస్తుంది కానీ బట్ మీరు ఇప్పుడు కొంచెం వర్కౌట్ చేసి కానీ లేదంటే కొంచెం ఇప్పుడు ఎక్కువ వాక్ చేసి వచ్చినప్పుడు అప్పుడు కొంచెం అక్యురసీ అనేది కొంచెం డిఫరెన్స్ ఉంది. రిమైనింగ్ అంతా అయితే ఈ బడ్జెట్లో అయితే ఇదైతే మంచి వాచ్ అని అయితే చెప్పొచ్చు అనమాట. సో ఒకసారి దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది మనకి 1999 రూపాయలకి అయితే అవైలబుల్గా ఉంది. ఇది అమెజాన్లో అయితే కొన్నాను, రిపబ్లిక్ సేల్స్లో అయితే నేను. సో ఒకసారి ఇంకా ప్రైస్ తగ్గచ్చు మనకి, చూడండి ఒకసారి చూసి మీకు ఒకవేళ నచ్చితే కనుక దీన్ని అయితే పర్చేస్ అయితే చేయండి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే ఓకే. ఓవరాల్గా అయితే ఇది అనమాట అన్బాక్సింగ్ వీడియో మంది. సో ఈ బ్యాండ్ ప్రైస్ వచ్చి మనకి 1999 రూపాయలకి అయితే అవైలబుల్గా ఉంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ ఎంఐ వెబ్సైట్ ఉంది కదా, అందులో కూడా మీరైతే వెళ్ళి పర్చేస్ అయితే చేయొచ్చు. ఇప్పుడు మీరు కావాలనుకుంటే కనుక రిపబ్లిక్ డే సేల్లో మనకి తక్కువ ప్రైస్లో ఉందన్నమాట. సో ఒకవేళ మీకు కావాలనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి అయితే చెక్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూజ్ అయిందని అనుకుంటున్నాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఆల్.